రైట్ మేడం, నమస్తే మేడం. మీరు ఎక్కడ ఏ వీడియో చూసి వచ్చారు మేడం? రెగ్యులర్గా ఫాలో అవుతాం. వీఆర్ గుడ్ కస్టమర్. ఇట్స్ బీన్ ఐ థింక్ 3 to 4 years నుంచి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా హస్బెండ్ ఎవ్రీ టైం ఫాలో అవుతానే ఉంటారు, సో హీ కీప్ మీ అప్డేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ప్రస్తుతం ఉన్న నీడ్ లో రైట్ మేడం, చూడండి ఇప్పట్లో మనకు ఇరాన్ ఈ వార్ వల్ల మనకు గ్యాస్ సిలిండర్ల ఇబ్బంది అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు రాబోయే కాలంలో. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా గ్యాస్ అనేది చాలా డిమాండ్ అనేది అయిపోయింది అనమాట. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ నేను ఈ వీడియోని రివ్యూ చేయడం జరిగిందనమాట. చూడండి మన దగ్గర ఉండేది ఇన్ఫ్రారెడ్ స్టవ్ అనమాట. చూడండి మేడం, దీంట్లో అయితే మీకు ఇండక్షన్కి ఇన్ఫ్రారెడ్కి డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను. ఇండక్షన్ కుక్కర్లో అయితే మీకు దానికి సంబంధించిన పాత్రలు ఉన్నప్పుడు మాత్రమే మీరు వంట చేయగలుగుతారు, ఓకేనా? కానీ ఇన్ఫ్రారెడ్లో అలా కాదు. మీరు ఈవెన్ మట్టి కుండలో అయినా కూడా దీంట్లో పెట్టి మీరు వంట అనేది చేసుకోవచ్చు. రైట్, దీనికి ఇంకోటి గ్యాస్ స్టవ్కి డిఫరెన్స్ అనేది చెప్తాను. గ్యాస్ స్టవ్ మీద మీరు మినిమం అన్నా కూడా ఏదైతే పని హాఫ్ అన్ అవర్లో చేస్తారో దీంట్లో 15 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇంత మంచి క్వాలిటీలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా ఫేస్ చేస్తూ వస్తున్నాము. సో ఇప్పట్లో మనకు ఈ ప్రాబ్లంని మనము నివారించుకోవడానికి మన దగ్గర ఇన్ఫ్రారెడ్ స్టవ్స్ అనేవి వచ్చేసాయి అనమాట. మీకు ఏదైతే గ్యాస్ స్టవ్ మీద అరగంట పడుతుందో దీంట్లో 15 నిమిషాల్లో అయిపోతుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. మా దగ్గర 1999 అంటే 2000 రూపాయలు మీకు 1 year వారంటీతో సహా వస్తుంది అనమాట. ప్లీజ్ గ్రాప్ చేసుకోండి, మా దగ్గర స్టాక్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది.